మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. భగవద్గీత నుంచి ఎవరు చెప్పినా డూ యువర్ డ్యూటీ. కర్మలు చేయటానికి నీకు హక్కు కలదు. కానీ ఫలితం అందు లేదు. కానీ ఫలితం కర్మలు బట్టే ఉంటది. అందుకని పుట్టగానే మనం ప్లేయర్స్ అది గ్యారంటీ. ఇప్పుడు మనకి 2 చాయిసెస్ ఉన్నాయి. అదేంటో తెలుసా అండి? ఫైనైట్ గేమ్ ఆడతారా? ఇన్‌ఫైనైట్ గేమ్ ఆడతారా? మీ మైండ్ సెట్ ఫైనైట్ ఉంటదా? ఇన్‌ఫైనైట్ ఉంటదా? ఫైనైట్ ఏంటంటే ఒక కస్టమర్ వచ్చాడు. ఈయన్ని ఎలా పట్టుకోవాలి? ఎలా అమ్మేయాలి? అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ కస్టమర్‌కి అతను సాటిస్ఫై అయ్యాడా? లేదా? ఇంకోటి పట్టుకుందాం. ఇది ఫైనైట్ మైండ్ సెట్. కానీ మనం ఇన్‌ఫైనైట్ మైండ్ సెట్ మనం ఎక్కడైతే ఒక పర్పస్ ఉందో మనం ఏ వ్యక్తిని ఏ యొక్క వన్ సర్వీస్‌ని, వన్ కస్టమర్‌ని గ్రాంటెడ్ తీసుకోము లైఫ్‌లో. అందుకని ఫస్ట్ మన ఫిలాసఫీకి ఫౌండేషన్ ఏంటంటే, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, ఎందుకు చేస్తున్నావు అనేది. లైఫ్‌కి ఫౌండేషన్ ఏంటంటే, ఎప్పుడు పుట్టావని కాదు, ఎందుకు పుట్టావని. దిస్ వై మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్.